హాయ్ హలో లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం హ్యావ్ టు హ్యాస్ టు కోసం. సో అక్కడ నాకు ఒక కామెంట్ వచ్చింది, షుడ్ అనేది ఎందుకు వాడకూడదని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద గుడ్ క్వశ్చన్. సో షుడ్ అనేది ఎందుకు వాడరంటే, షుడ్ అన్నా సరే కొంచెం ఈక్వల్, బట్ దాన్ని ఎట్లా వాడాలి, మస్ట్ అండ్ షుడ్ అంటే ఏంటి, వాటిని ఎలా వాడాలనేది ఈ వీడియోలో చూద్దాం. మస్ట్ అండ్ షుడ్ అనేది బోత్ ఆర్ సేమ్, బట్ షుడ్ కంటే మస్ట్కే మనం ఒక లిటిల్ బిట్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తాం. షుడ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ తెలియజేస్తుంది. బట్ మస్ట్ అంటే ఒక పర్సన్ కానీ సంథింగ్ ఏదో ఒక వర్క్ కోసం కానీ ఒక నెసెసిటీని తెలియజేస్తుంది అన్నమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్, ఇది లాస్ట్ వీడియోలో చూసాం. నేను మార్కెట్కి వెళ్ళాలి అంటే అక్కడ నెసెసిటీ కాదు, మనం ఏం చెప్తున్నాం, నేను మార్కెట్కి వెళ్ళాలి అని చెప్తున్నాం. బట్ వేర్ యాజ్ ఐ మస్ట్ గో టు మార్కెట్, ఐ మస్ట్ గో టు మార్కెట్ అంటే నేను తప్పనిసరిగా మార్కెట్కి వెళ్ళాలి, దాంట్లో కాంప్రమైజ్ అనేది లేదు, నేను తప్పనిసరిగా మార్కెట్కి వెళ్ళాలి. మస్ట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ఇంకా మనకు అది తప్పనిసరి అన్నప్పుడు మాత్రమే మనం మస్ట్ అనేది ఉపయోగిస్తాం. తప్పనిసరిగా చేయవలసిన పనులకు మనం మస్ట్ అనేది ఉపయోగిస్తాం. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. వీ షుడ్ యూటిలైజ్ అవర్ ఓట్, మన ఓటుని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో షుడ్ అన్న మస్ట్ అన్న బోత్ ఆర్ సిమిలర్, బట్ మస్ట్ ఉపయోగించినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇంకా వర్క్ అనేది షుడ్ బి డన్. వీ మస్ట్ కీప్ అవర్ సిటీ క్లీన్, మన నగరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. యూ మస్ట్ కమ్ హియర్ టుమారో, నువ్వు రేపు తప్పనిసరిగా రావాలి అంటే ఇంక దాంట్లో కాంప్రమైజ్ అనేది ఉండదు. దెన్ ఐ షుడ్ ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైలీ, నేను రోజు పండ్లు కూరగాయలు తింటూ ఉండాలి. ఐ మస్ట్ ఫాలో కంపెనీ డ్రెస్ కోడ్, ఇక్కడ చూడండి, ఐ మస్ట్ ఫాలో కంపెనీ డ్రెస్ కోడ్, దీంట్లో కాంప్రమైజ్ అనేది ఉండదు, మనం డెఫినెట్గా కంపెనీ యొక్క డ్రెస్ కోడ్ అనేది ఫాలో అవ్వాలి. సో అట్లా స్ట్రాంగ్ డిజైర్ ఉన్న వాటిని మనం ఎప్పుడైనా సరే మస్ట్ ఉపయోగించే చెప్పాలి. సో యూ మస్ట్ లిసన్ టు పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్, మీరు తల్లిదండ్రులు పిల్లల మాటలు వినాలి. వీ మస్ట్ ఫాజన్ సీట్ బెల్ట్ డ్యూరింగ్ ఫ్లైట్, ఇది కూడా చూడండి, మనం ఎప్పుడైనా ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు డెఫినెట్గా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి, అది మస్ట్. సో దెన్ వీ షుడ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ ఫర్ హెల్త్, మన వ్యాయామం అనేది చేయాలి మన హెల్త్ కోసం, అక్కడ ఏమన్నా మనం షుడ్ అనేది ఉపయోగించాం. బట్ వీ మస్ట్ ఒబే ట్రాఫిక్ సిగ్నల్స్ వెన్ డ్రైవింగ్, మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి డెఫినెట్గా మస్ట్గా యూజ్ చేయాలన్నమాట. సో హీ షుడ్ రెస్పెక్ట్ కలీగ్స్ ఎట్ వర్క్, అతని యొక్క సహోద్యోగుల్ని గౌరవించాలి. వీ షుడ్ టర్న్ ఆఫ్ లైట్స్ వెన్ లీవింగ్, మనం బయటికి వెళ్ళేటప్పుడు లైట్స్ అనేది టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఎవ్రీవన్ మస్ట్ ఫాలో గేమ్ రూల్స్, ప్రతి ఒక్కరూ ఆట నియమాల్ని ఫాలో అవ్వాలి. సో షీ మస్ట్ టేక్ మెడికేషన్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్, ఆమెకు సూచించిన విధంగా తను మెడికేషన్స్ అనేవి తీసుకోవాలి. అక్కడ మనం మస్ట్ అనేది ఉపయోగించాం, ఎందుకంటే మెడిసిన్స్ అనేవి మనం అవాయిడ్ చేయడం ఉండదు, డెఫినెట్గా మనం యూజ్ చేయాలన్నమాట. సో ఐ షుడ్ సబ్మిట్ అసైన్మెంట్ బిఫోర్ డెడ్ లైన్, నేను గడువుకు ముందు నా అసైన్మెంట్ని సబ్మిట్ చేయాలి. వీ షుడ్ స్టడీ రెగ్యులర్లీ ఫర్ ఎగ్జామ్స్ కోసం మనం డెఫినెట్గా రోజు చదువుతూ ఉండాలి. సో ఇప్పుడు చూసాం కదా, మస్ట్ షుడ్ అనేది బోత్ ఆర్ సేమ్, బట్ మస్ట్కి మనం కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తాం. డెఫినెట్గా చేయవలసిన పనులు మాత్రం, తప్పనిసరిగా చేయాల్సిన పనులు మాత్రం మస్ట్ అనేది ఉపయోగించే చెప్పాలి. సో ఇక్కడ మనం చూద్దాం, షుడ్ నాట్ అనేది ఎలా ఉపయోగించాలి. జనరల్గా మస్ట్ నాట్ అని అనరు, షుడ్ నాట్ అని అంటారు. దేన్నైనా సరే నెగిటివ్గా వచ్చేటప్పటికి వాటిని షుడ్ నాట్ అని అంటారు. చూద్దాం ఎగ్జాంపుల్స్. వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ, మనం డబ్బులు వృధా చేయకూడదు. వీ షుడ్ నాట్ బిలీవ్ రూమర్స్, మనం పుకార్లని నమ్మకూడదు. వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, మన బాధ్యతను మనం మర్చిపోకూడదు. వీ షుడ్ నాట్ బిహేవ్ ఇంపొలైట్లీ విత్ అదర్స్, పొలైట్ అంటే మర్యాదగా, ఇంపొలైట్ అంటే అసభ్యంగా, మనం ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించకూడదు. వీ షుడ్ నాట్ బికేమ్ స్లేవ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్, మన దురలవాట్లకు మనం బానిసలుగా ఉండకూడదు. వీ షుడ్ నాట్ స్పెండ్ మనీ లైక్ ఏ వాటర్, మనం అంటుంటాం కదా డబ్బుల్ని నీళ్ళ వృధా చేస్తామని చెప్పేసి. సో ఇదే, డబ్బుల్ని నీళ్ళ ఖర్చు చేయకూడదు. వీ షుడ్ నాట్ డూ లైక్ దట్, మీరు అలా చేయకూడదు. సంథింగ్ ఎవరైనా రాంగ్ చేశారు, మనం వాళ్ళని ఏమంటాం, యూ షుడ్ నాట్ డూ లైక్ దాట్, నువ్వు అట్లా చేయకూడదు. వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్, మనం ఇతరులపై ఎప్పుడూ ఆధారపడకూడదు.
వీ షుడ్ నాట్ బారో మనీ, మనం డబ్బు అప్పు తీసుకోకూడదు. వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ అగెనెస్ట్ రూల్స్, మన రూల్స్కి ఎగనెస్ట్గా ఏది చేయకూడదు. వీ షుడ్ నాట్ యూజ్ మొబైల్ ఫోన్ మోర్, మనం మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా ఉపయోగించకూడదు. వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ అఫైర్స్ ఆర్ మ్యాటర్స్, ఎదుటి వాళ్ళ వ్యవహారాల్లో మనం ఎక్కువగా జోక్యం అనేది చేసుకోకూడదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ ద మస్ట్ అండ్ షుడ్. సో హ్యావ్ టు అంటే మనం చెయ్యాలి అన్న పనులు మనం చెప్తాం, బట్ మస్ట్ అనేది ఉపయోగించామంటే ఇంకా డెఫినెట్గా మనది తప్పనిసరిగా చేయవలసిన పనులను మాత్రం మనం మస్ట్ అండ్ షుడ్ ఉపయోగించి చెప్తామట. ఎనీ డౌట్స్ ఉంటే నాకు బిలో కామెంట్స్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.